జూకల్లో పంచాయతీ కార్మికుల సమ్మె. గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు టోకెన్ సమ్మె నిర్వహించారు. జేపీ కార్మికుల సమ్మెకు సిఐటియు ఎస్ఎఫ్ఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు. జేపీ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సురేష్ కొండతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు అజయ్ కుమార్, జేపీ కార్మికుల మండల అధ్యక్షులు గోవింద్, మండల కార్యదర్శి వాగ్మారే సాయిలు, ఉపాధ్యక్షులు ఈరన్న, కార్మికులు పండరి, నర్సింగ్, దౌలయ్య, యాదవ్, సంజయ్, దేవిదాస్, మేత్రి గంగారాం, ఆయా గ్రామాల పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాల నుండి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు మారతలేవు. వీరికి వెట్టి చాకిరీ చేయించుకొని కనీస వేతనం కూడా ఇవ్వడానికి ప్రభుత్వాలు గుర్తిస్తలేవు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాలు పోరాటాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం శోచనీయం. మరి గ్రామ పంచాయతీ కార్మికులు లేనిది ఏది గ్రామంలో పరిశుభ్రత అనేది ఉండదు. గ్రామ పంచాయతీ కార్మికులు అంటేనే బెస్ట్ వారియర్స్ అని అవార్డులు ఇస్తున్నారు, శాలువలు కప్పుతున్నారు, సన్మానం చేస్తున్నారు తప్ప వీరి కడుపు నింపే గౌరవ వేతనము, కనీస వేతనము ఇస్తలేరు. కనీస వేతనము వీరికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లిస్తూ 18,000 రూపాయలు ఇవ్వాలి. కానీ నేటికి ఈ రోజుకి మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి 8,500 రూపాయలు ఇవ్వడం సరైనది కాదు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ విధానాన్ని సవరించి ప్రతి గ్రామ పంచాయతీ కార్మికునికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాము. కార్మికులకు ఇప్పటికైనా అసెంబ్లీ శీతాకాల సమావేశంలో కార్మికుల డిమాండ్ల మీద చర్చించి మన పంచాయతీరాజ్ మంత్రి గారు చర్చలు పెట్టి వీరి డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నాము. లేని ఏడల ఈ టోకెన్ సమ్మెతో ఆగది. ఈ ఉద్యమం ఉధృతం చేస్తాము. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం, చలో హైదరాబాద్ కార్యక్రమం పెడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఐక్యత. కనీస వేతనం 18,000 ఇవ్వాలి, ఇవ్వాలి, కనీస వేతనం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టోకెన్ సమ్మెలో భాగంగా జుక్కల మండల కేంద్రంలోని కూడా వివిధ గ్రామ పంచాయతీ కార్మికులు అందరము వచ్చి ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం ముందు కూర్చొని ధర్నాలు చేస్తున్నాము. అదేవిధంగా నోటీస్ సమ్మెలు ఇస్తున్నాము. దీని పద్ధతిలోనే సుప్రీంకోర్టు చెప్పిన గ్రాట్యుటీ ప్రతి గ్రామ పంచాయతీ కార్మికుడికి కనీస వేతనానికి గౌరవ వేతనం కాకుండా కనీస వేతనమైన మాకు ఇవ్వాలన్నట్టు మేము ముందుకొచ్చాము. ఈ గ్రామ పంచాయతీ మొన్నటి వరకు గ్రామ పంచాయతీలో గ్రామంలో ప్రతి ఏ వీధి కానీ ఎక్కడ చూసినా కానీ చెత్తలు, డొంగు జ్వరాలు అట్లాంటివి అనేకంగా జరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే వీళ్ళకు మంచి ఉద్యోగాలు ఇచ్చి కనీస వేతనాలు ఇస్తే వీళ్ళు కనీసము పనిచేసి అందరికీ పరిశుభ్రంగా గ్రామాన్ని ఉంచుతారనేసి మేము కార్మికులకు తెలియజేస్తున్నాము. అందుకే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గమనించి వీరు కనీస వేతనాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.